ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. ఈరోజు మనం వీడియోలో అప్పాల రంగం క్షేత్రం గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందామండి. మనలో చాలా మంది పిల్లలు కావాలని ఆశపడుతూ ఉంటారు కదండి. అలా మనం కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మనం భగవంతుణ్ణి మాకు పిల్లలు కావాలనే అడుగుతాం తప్ప మాకు మంచి పిల్లలు, మంచి సద్బుద్ధి, మంచి సత్ప్రవర్తన, మంచి ఆరోగ్యం కలిగినటువంటి పిల్లలు కావాలని కోరుకోవడం మాత్రం మనం మర్చిపోతుంటాం. అలా మనం కోరుకున్నా కానీ మనకి మంచి పిల్లలు పుట్టచ్చు, పుట్టకపోవచ్చు. కానీ మనకి మంచి సత్సంతానమైనటువంటి పిల్లలు, మంచి ఆరోగ్యవంతులైన పిల్లలు మనకు కలగాలంటే మనం వెళ్ళాల్సినటువంటి క్షేత్రం తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుప్పేర్నగర్ లేదా కోయిలడి లేదా అప్పకుడుతన్ లేదా అప్పాల రంగం. ఈ పేర్లన్నీ ఒక క్షేత్రానికి సంబంధించినవేనండి. కానీ ఎక్కువగా తెలిసేది మాత్రం తిరుప్పేర్నగర్ అంటే చాలా మందికి తెలుస్తుంది. ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. ఇకపోతే ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ తిరుప్పేర్నగర్ ఉన్నటువంటి స్వామిని అప్పాల రంగడు లేదా అప్పకుడుతన్ అని పిలుస్తారనమాట. ఇలా ఎందుకు పిలుస్తారంటే, ఈ అప్పాల రంగడికి నేతి అప్పాలు పాయసాన్ని ఆరగింపు చేసి సంతాన కృష్ణుణ్ణి ఒడిలోకి తీసుకొని ఊపితే మంచి సత్సంతానం, మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు, మంచి బుద్ధివంతులైన పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఉందన్నమాట. ఇలా ఈ క్షేత్రానికి ఎందుకింత ప్రసిద్ధి వచ్చింది అంటే, దీని వెనక మనకు పురాణంలో ఒక చిన్న కథ అయితే కనిపిస్తుందండి. అదేంటంటే, ఉపరిచర వసువు అయిన పాండ్యరాజుకు చాలా కాలం పాటు పిల్లలు లేకపోతే శివుడు కోసం తపస్సు చేస్తే అప్పుడు శివుడు ఒక ఉపదేశాన్ని చేస్తాడనమాట. అదేంటంటే, నువ్వు సంతానం కోరి శ్రీ వైష్ణవులందరికీ నువ్వు అన్నదానం చేయి అని చెప్తే ఆ రాజు అలాగే శివుడు చెప్పినట్లే వైష్ణవులందరికీ రోజు అన్నదాన కార్యక్రమాలు చేసేవాడనమాట. ఇలా చాలా రోజులు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఒకసారి ఆ రాజును పరీక్షిద్దామని చెప్పి ఒక వృద్ధుడి రూపంలో ఆయన వచ్చి అన్నం పెట్టమని అడిగాడనమాట. అంటే ఈయన వైష్ణవులకి మాత్రమే అన్నం పెడతాడా, లేకపోతే అన్నం లేక బాధపడేటటువంటి వాళ్ళకి కూడా కడుపు నిండుతాడా అన్నది ఆయన పరీక్షించాలనుకొని ఆయనే ఒక వృద్ధుడి రూపంలో వచ్చి, అయ్యా నాకు బాగా ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు అని అడిగాడనమాట. అలా అడిగితే అప్పుడు ఆ రాజుగారు, కొంచెం ఉండవయ్యా, అందరూ వచ్చాక నేను నీకు అన్నం పెడతాను అని చెప్పాడనమాట. అప్పుడు ఆ వృద్ధుడు, అయ్యా కాదు, నాకు చాలా ఆకలి వేస్తుంది, నాకు ఇప్పటికిప్పుడే అన్నం పెట్టు అని అడిగాడనమాట. అప్పుడు ఆ రాజుగారు, పోనీలే వృద్ధుడు ముసలాయన పాపం ఆకలికి ఆగలేకపోతున్నాడు అని చెప్పి అన్నం పెడితే అలా ముసలాయన ఇంకా ఇంకా పదార్థాలని వడ్డించమని అడిగి ఆఖరికి ఆయన వైష్ణవులందరి కోసం చేసినటువంటి పదార్థాలని ఆ వృద్ధుడు ఒక్కడే ఆరగించేశాడనమాట. అలా ఆ పదార్థాలన్నీ కూడా ఆ ముసలాయనకి సరిపోకపోతే, ఇంకా తీసుకురా, ఇంకా వండి తీసుకురండి, నాకు ఇంకా ఆకలి తీరలేదు అని అడిగితే అప్పుడు ఆ రాజుగారు అప్పటికప్పుడు వండి చేస్తున్నటువంటి అప్పాలను ఒక కుండలో తీసుకుని వచ్చి ఆయనకి వడ్డించబోతుంటే, నేను చాలా అలిసిపోయాను అని చెప్పి ఆ కుండను ఆయన తల క్రింద పెట్టుకొని అక్కడే పడుకున్నాడనమాట. ఇంతలో ఈ వైష్ణవులందరూ కూడా అన్నదానం కోసం వచ్చారనమాట. వాళ్లకు పెట్టేందుకు ఒక్క మెతుకు కూడా లేదు అక్కడ. అప్పుడు రాజుగారు ఏం చేయాలో తోచక రాజుగారు భగవంతుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు ఆయన శ్రద్ధకు మెచ్చి ఆ వృద్ధుడే భుజంగ సైనుడై వచ్చిన వైష్ణవులందరికీ అన్నం పెట్టి తృప్తిపరిచి ఆ రాజుగారికి మంచి సత్సంతానాన్ని, మంచి ఆరోగ్యవంతమైనటువంటి సంతానాన్ని ప్రసాదించి చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడనమాట. కాబట్టి ఈ అప్పాల కుండను ఆయన తల కింద పెట్టుకుని పడుకున్నాడు కాబట్టి ఈయన్ని అప్పాల రంగడు అని పిలిచారనమాట. కాబట్టి మనకు పిల్లలు పుట్టడం ముఖ్యం కాదు, వాడు ఏ సైకోగానో, వాడు ఏ దొంగగానో తయారైతే వాడిని కన్నందుకు మనం చాలా సిగ్గుపడాల్సి ఉంటుంది. అవునా కాదా చెప్పండి? కాబట్టి మనకు పిల్లలు పుట్టడం కాదు, మంచి తెలివైనటువంటి పిల్లలు, మంచి బుద్ధిమంతులైనటువంటి పిల్లలు, మంచి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పుట్టడం మనకు అవసరం కదా. కాబట్టి అటువంటి మంచి పిల్లలు కలగాలనుకునేటటువంటి వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి తిరుప్పేర్నగర్లో వెళ్ళి ఈ అప్పాల రంగుని దర్శిస్తే
తప్పకుండా స్వామివారు మనకు మంచి సత్సంతానమైనటువంటి పిల్లల్ని ప్రసాదిస్తారనమాట. అలాగని చెప్పి నేను అప్పులు చేసి మరీ ఆ క్షేత్రానికి వెళ్ళమని చెప్పనండి. ఎందుకంటే అందరికీ పుణ్యక్షేత్రాలు తిరగడానికి అవసరమైనంత డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండలేకపోయినంత మాత్రాన మనల్ని భగవంతుడు దూరంగా అయితే పెట్టడు. మనకు కూడా కొన్ని కొన్ని సదావకాశాలను అయితే ప్రసాదించాడు. అవేంటంటే మనకు మంచి సత్సంతానం కలగాలి అంటే ఎప్పుడూ నిరంతరం కూడా భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, భగవంతుడి కథలను తెలుసుకుంటూ, భగవంతుడి గురించి తెలుసుకుంటూ, మంచి పనులు చేస్తూ, కడుపుతో ఉన్నప్పుడు కూడా మంచి పనులు చేస్తూ, మంచి మాటలు వింటే కనుక మనకి తప్పకుండా మంచి సత్సంతానం కలుగుతుందన్నమాట. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదండి. సాక్షాత్తుగా మన పురాణాల్లో ఉన్నటువంటి మాటలనే నేను చెప్తున్నాను. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఆ తిరుప్పేర్ నగర్ వెళ్ళి ఆ అప్పాల రంగను దర్శించుకొని మంచి సత్సంతానాన్ని కలగండి. అలాగే అవకాశం లేనటువంటి వాళ్ళు నేను చెప్పిన విధంగా చేసి మంచి సత్సంతానాన్ని పొందండి. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.